హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గంట కొట్టడం వల్ల నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మినపప్పుతో లడ్డు చేస్తున్నానండి. ఈ లడ్డు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ సున్ని ఉండలు తెలుగు వారికి ప్రత్యేకమైన లడ్డు అండి. ఈ లడ్డు చాలా మంచిదండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ లడ్డూని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా పొయ్యి మంట పెట్టుకోవాలండి. కట్టెల పొయ్యి కదా, మెల్లగా మండుతుందండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మంచిగా మండిందండి. పొయ్యి మంచిగా మండిన తర్వాత దానిపైన ఒక మినీ కడాయి పెట్టి అందులో ఒక మినీ కప్పు గుండ్రంగా ఉన్న మినపప్పును వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు పొట్టుతో ఉన్న మినపప్పును వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇది వేగనికి ఖచ్చితంగా 15 నుండి 20 నిమిషాలు పడుతుందండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 2 మినీ స్పూన్లు బియ్యం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఈ కడాయిని దించుకోవాలి. ఎందుకంటే ముందే మినపప్పు వేడిగా ఉంది కాబట్టి ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదండి. ఈ మినపప్పులో బియ్యం ఎందుకు వేసాము అంటే మనము లడ్డూలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉండడానికి బియ్యం వేసామండి. మనం వేడి చేసుకున్న మినపప్పును కడాయిలోనే ఉంచకుండా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఎందుకంటే ఆ కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా మాడిపోతాయండి. అందుకే వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఆ మినపప్పును వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత అదే పొయ్యి మీద ఒక మినీ కడాయి పెట్టి అందులో నెయ్యిని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మినపప్పు చల్లగా అయిందండి. ఈ మినపప్పును మినీ రోల్లో వేసుకొని కొంచెం వేసుకొని దంచుకోవాలి. కొంచెం దంగిన తర్వాత మళ్ళీ మొత్తం వేసుకోవాలి. వేసుకొని అందులో 4 ఇలాచీలను వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. మెల్లగా దంచుకోవాలండి, లేదంటే బయటికి పడిపోతాయి. రోల్లో కదండి, దంచనికి చాలా టైం పడుతుంది. అయినా సరే నెమ్మదిగా దంచుకోవాలి. మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఏవైనా సరే. నేను ఈ రోట్లో దంచుకోనికి నాకు అర్ధగంట సేపు పట్టిందండి. సన్నగా అయిందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక చెంచాతో చూపిస్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం గరుకుగా ఉందండి. ఇలా ఉంటే లడ్డూలు కూడా చాలా బాగా వస్తాయి. ఈ మినీ రోల్లో నుంచి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ పిండి మొత్తం వేసుకున్న తర్వాత అదే రోల్లో చిన్న బెల్లం ముక్కలు 3 వేసుకోవాలండి. వేసుకొని దంచుకోవాలి. ఇది కూడా మెత్తగా దంచుకోవాలండి. బెల్లంని మెత్తగా దంచుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, చాలా మెత్తగా దంగింది. ఈ రోల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో దంచుకున్న బెల్లాన్ని మొత్తాన్ని వేసేసేయాలి. వేసిన తర్వాత మనం ముందుగా దంచుకున్న మినపప్పు పిండిని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేతితో కలిపితే మంచిగా కలుస్తుందండి. ఇది నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. అందులో ముందు వేడి చేసుకున్న నెయ్యిని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఈ మొత్తం నెయ్యి పట్టిందండి ఈ లడ్డు చేయడానికి. నెయ్యి మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత మంచిగా నెయ్యి ఆ పిండిలోకి కలిసిపోయిందండి. ఇప్పుడు ముద్దలాగా చేసుకోవాలి. చేసుకొని దాన్ని కొంచెం తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలాగా చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. అన్ని లడ్డూలు ఇలానే చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి. ఇలా అన్ని లడ్డూలను నేను చూపించిన విధంగా చేసుకొని పెట్టుకోవాలండి. ఎంత బాగున్నాయో చూడండి. అంతేనండి, మినపప్పు సున్ను ఉండలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన సున్ని ఉండలు తయారైపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.